అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక పార్టీ తన ఉనికినే కోల్పోయిన పరిస్థితులు. మరీ ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా వచ్చిందన్నది కూడా అర్థమే కాలేదు. ఎందుకనంటే ఒక పార్టీ పైన ప్రజలకు వ్యతిరేకత రావడానికి దాదాపు 3 టర్ములు అంటే 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలాంటి సమయం తీసుకొని పార్టీ పైన వ్యతిరేకత అనేది ప్రజల్లో పుంజుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పైన ఒకేసారి అంటే 5 సంవత్సరాల లోపల ఇంత వ్యతిరేకత పుంజుకొని కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేయగలిగేది ప్రజలు. ఇది మన కాన్స్టిట్యూషన్కు ఉన్న పవర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక్క విషయం చెప్పాలంటే అంటే వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ 5 సంవత్సరాలు రోలింగ్ పార్టీలో ఉన్న పార్టీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా అంటే వాళ్ళు 170 ఎక్స్పెక్ట్ చేస్తే 17 కూడా రాకుండా కేవలం 11 సీట్లు మాత్రమే ఇవ్వగలిగారు పబ్లిక్. అంటే పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలలో. అంటే ప్రతిపక్షంలో కూడా రానన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరు ఊహించలేదు. సాధారణంగా మేము కూడా ఊహించాం ఏమని అంటే మేబీ కూటమి గెలుస్తుండొచ్చు, ఒక 10-20 సీట్లు అటు ఇటు ఉండొచ్చు అని చెప్పి సాధారణంగా చాలామంది కూడా అదే అనుకున్నారు. అయితే ప్రజా నిర్ణయం ప్రజా తీర్పు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అదే 170 సీట్లో నుంచి ఒక 0 మర్చిపోయారేమో పబ్లిక్. 17 కూడా ఇస్తారనుకున్నాం, అవి కూడా ఇవ్వలేదు. 0 మర్చిపోయి కూడా 11 ఇచ్చారు. అంటే ప్రతిపక్షంలో కూడా నిలవదొక్కలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసలు 2 టర్మ్లో పోటీ చేసి ఎలాంటి గెలుపు రుచి చూడనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు ప్రతిపక్షంలో ఉండగలిగేటన్ని కొన్ని సీట్లను గెలుచుకున్నారు. అసలు మిరాకిల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా జరిగింది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఒక 5 పాయింట్లలో తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల ప్రధానమైన కొన్ని పాయింట్లలో ఒక 5 పాయింట్ల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కూటమికి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ దశలోనూ కూటమి ఆధిక్యానికి వైసీపీ నిలువరించలేకపోయిందని కూడా మనం అనుకోవచ్చు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీళ్ళనివ్వమని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా కూటమి రూపంలో ఏర్పడి భారీ విజయానికి బాట వేశారని కూడా చెప్పుకోవచ్చు. నవరత్నాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు, నాడు నేడు వంటి పథకాలను ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామని, వృద్ధులకు పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇస్తామని చెప్పిన వైసీపీ అవన్నీ ఓట్ల రూపంలో తిరిగి వస్తాయని భావించింది. కానీ రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ప్రజా తీర్పు భిన్నంగా వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీకి 5 ఏళ్లకే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ప్రధాన ప్రతిపక్షానికి వచ్చినన్ని సీట్లు కూడా పొందలేని వైసీపీ కుప్పకూలిపోవడానికి గల కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల ప్రధానమైన 5 కారణాలను ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం కావడానికి ముఖ్య కారణమైనటువంటి ఒక 5 పాయింట్ల గురించి మనం ప్రధానమైన పాయింట్ల గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, రాజధాని ఎక్కడ అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఉన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతలు ఉన్న వైఎస్ జగన్ అమరావతికి తాను వ్యతిరేకం కాదని ఒప్పుకొచ్చాడు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకుంటున్నా అని బాహాటంగానే చెప్పాడు. అప్పటి ముఖ్యమంత్రి అక్కడ ఇల్లు కూడా లేదని విమర్శలు కూడా చేశాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రాతిపదికను తెరపైకి తెచ్చారు వైఎస్ఆర్సీపీ. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామంటూ జగన్ ప్రభుత్వ కొత్త ప్రతిపాదికలు చేసింది. అమరావతి కోసం ల్యాండ్ పుల్లింగ్ కింద సేకరించినటువంటి భూములను రైతులకు సరైన భరోసా కూడా కల్పించలేకపోయిందని, వారికి ఎలాంటి హామీలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శలు చాలానే వచ్చాయి. అది అమరావతి రైతుల యొక్క రాజధాని ఉద్యమానికి కారణమైంది. వందలాది మంది రైతులు వారి కుటుంబాలను రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. Understand how they feel about this election and how they are seeing their future. For 1,596 days, farmers in Amaravati have been protesting for the construction of the capital. మేము పొలం ఇచ్చాం, మాకు ప్లాట్లు ఇచ్చారు. ఆ
ఆ ప్లాట్లు ఎక్కడ ఉందో కూడా తెలియట్లే. ఇప్పుడు మాకు ఏమైపోతామని కూడా తెలియట్లా. ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మట్టి కరిపించి రోడ్లు పాలు చేసింది. మా మహిళల్ని, మమ్మల్ని, రైతులు మొత్తాన్ని. రాజధాని కడతానని ఏడ్చాడు ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి. రాజధాని కట్టకుండా మూడు ముక్కలు ఆటాడాడు. ఆ 3 ముక్కలు ఆటకు మేము రోడ్డును పడ్డాము. మా భూములు అయితే ఇచ్చాం, స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇచ్చాం. మేము ఇక్కడ రాజధాని పెట్టమని ఏ నాయకుడిని అడగల, ఏ ముఖ్యమంత్రిని అడగల, ఏ ప్రధానమంత్రిని అడగల. ఈ ప్రభుత్వం గురించి కోరుకునేదే ఉంది. ఈయన టైం అయిపోయిందండి. ఈయన 3 రాజధానులు అసలు అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు నాకు ఇష్టమేను, ఇక్కడ పెడతాం మంచిదేను అదిదని చెప్పుకొచ్చాడు. నిన్న కూడా గుండాగి పరిలో ఒక ఆయన చనిపోయాడు. అట్టా 270 మంది గుండాగి చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ మరణాలే. మమ్మల్ని నానా రకంగా హింస పెట్టాడు. ఇప్పుడు 10 రోజుల్లో ఇక్కడే కూర్చున్నాము. మా మీద 4000 కేసులు పెట్టారు. ఎవరి మీద అన్నా కానీ రైతాంగం మీద. రోజు కోర్టు చుట్టూ తిరగాలి ప్రతి ఒక్కళ్ళు. ఇంకా ఆయన ఏం కోరుకుంటాం మనం? కొత్త ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం అనేది టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. అప్పుడు బాగానే ఉంది టీడీపీ ఉండప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఇచ్చేసి పారేశాడు, కంప పెంచేశాడు మా పొలంలో. ఈ 3 రాజధానుల అంశం ఎటు కాకుండా ప్రతిపాదన దశలోనే ఆగిపోవడం, రాజధాని ఎక్కడో తెలియక రాజధాని అగమ్య గోచరంగా తయారైందని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ సోషల్ మీడియాలో యువత ప్రశ్నించే స్థాయికి కూడా అది పెద్ద ఎత్తుననే చేరుకుందని చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, సీఎం కోరటి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ అధికార కోరటి ఏర్పడిందన్న విమర్శలు కూడా చాలానే పెద్ద ఎత్తున ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్తో పాటు కొందరి చేతికి అధికారం అప్పగించారని, పాలనలో జగన్ కంటే కోరటి జోక్యం అతి మీరిపోయిందని కూడా అభిప్రాయాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రకి ఒకరు, రాయలసీమకి మరొకరు, మధ్య ఆంధ్ర ప్రాంతానికి మరొకరు, ఇలా రాష్ట్రాన్ని 3 నేతల చేతుల్లో పెట్టారని, రాష్ట్రంలో ఏ పైనైనా వారి కనుసైగల్లోనే జరుగుతుందనే వాదనలు కూడా బలపడ్డాయి. ఇంత ప్రచారం జరుగుతున్నా దాని నివారణ చర్యలు మాత్రం ఎలాంటివి చేపట్టలేదు వైఎస్ఆర్సీపీ. ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా మారారని, మంత్రులపై ఆయనే పెత్తనం చేస్తున్నారనే వాదనలు కూడా పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ. అధికారుల బదిలీల దగ్గర నుండి మంత్రి పదవుల కేటాయింపుల వరకు అన్నింటికీ ఆయన జోక్యం ఉంటుందన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తునే వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే మంత్రులు సైతం జగన్ బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కాళ్ళ మీద పడడం వంటి ఆ విషయాలు ఈ వాదనలను చాలా బలోపేతం చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీలో పార్లమెంట్లోనూ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి లోక్సభలో ఫ్లోర్ లీడర్ విపి మిథున్ రెడ్డికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని కలవకూడదు అన్న అంశాలు పార్టీలో రెడ్ల పెత్తనం ఎక్కువైపోయిందని, ఇతర సభ్యులకు కనీస గౌరవం కూడా దక్కడం లేదన్న వాదనలు కూడా చాలా బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. పాయింట్ నెంబర్ 3, స్థిరత్వం లేకపోవడం. నవరత్నాల పేరుతో నగదు పంపిణీ పథకాలకే ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఇతర అంశాలను ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విమర్శలు పెద్ద ఎత్తున కూడా వెల్లువయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదా, ఉద్యోగుల సిపిఎస్ రద్దు వంటి అంశాలలో మాట నిలబెట్టుకోలేకపోవడం కూడా వైసీపీని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోలవరాన్ని తమ హయాంలోనే పూర్తి చేస్తామంటూ గంభీరమైన ప్రకటనలు చేసి చివరకు పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అని కూడా చెప్పలేని పరిస్థితులు తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కొంత హడావిడి చేసిన ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. ఆ తర్వాత ప్రాజెక్టు పురోగతి గురించి స్పష్టత లేకుండానే పోయింది. ఇది కూడా కొంతమేరకు ప్రజలలో వ్యతిరేకతను తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మరియు ఇక ప్రత్యేక హోదా విషయానికి వైసీపీ దాదాపు మర్చిపోయిందే అన్న విమర్శలు సోషల్ మీడియాలో మరియు చాలామంది రాజకీయ విశ్లేషకుల నోట్లలో మరియు సోషల్ యాక్టివిటీస్ చేసే లీడర్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయగలిగి ఉండి చేయలేకపోయినా ఇంకొక పని ఏమిటో తెలుసా? తన చేతిలో ఉండి తాను కేవలం గట్టిగా పోరాడుంటే, గట్టిగా అడిగుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి హక్కుగా వచ్చుండేది. ఏమిటో తెలుసా? ఏమిటో తెలుసా? ఏమిటో తెలుసన్నా? ఏమిటో తెలుసా తల్లి? ప్రత్యేక హోదా. మీ అందరి చల్లని దీవెనలు కావాలి.
మీ అందరూ గుళ్ళకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక టెంకాయ కూడా కొట్టండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి కావాలి అని చెప్పి మనందరూ కూడా కోరుతా ఉన్నాం. మంచి మనసుతో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడదాం. దేవుడు దయతో రేపొద్దున ప్రత్యేక హోదా మనకు తెచ్చుకోగలిగితే మన రాష్ట్రంలో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి చెప్తా ఉన్నా. వీటి అన్నింటి వల్ల 2019 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించుకుంది, మన అవసరం వారికి లేకుండా పోతుందనే వ్యాఖ్యలు కూడా చేశారు. అలా ప్రత్యేక హోదా అంశం మరుగున పడిందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్నటువంటి మరొక ముఖ్యమైన అంశం ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేయడం. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని 2019 ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదు అని అన్నారు. దాంతో ఉద్యోగులలో కూడా వ్యతిరేకత అనేది మొదలైంది వైఎస్ఆర్సీపీ పైన. సిపిఎస్కు బదులు అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకువస్తామని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అభివృద్ధి విషయంలోనూ వైఎస్ఆర్సీపీ ఇదే ధోరణి అవలంబించిందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా వాటిని ఆపే ప్రయత్నం, వాటిని వెళ్లకుండా నివారించే ప్రయత్నం ఎలాంటివి కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేయలేదు అనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం మద్యం విధానం కూడా మద్యం అలవాటు ఉన్నవారి ఆగ్రహానికి కారణమైపోయింది. విడతల వారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని తొలుత చెప్పిన వైసీపీ ఆ తర్వాత మద్యం షాక్ కొట్టేలా ధరలు పెంచామంటూ మాట మార్చిన ఉపవాదాలు కూడా ఉన్నాయి. మద్యం దుకాణాలను తగ్గిస్తున్న పేరుతో మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడపడం, అందులోనూ నాసిరకం మద్యం విక్రయించడం, మద్యం తాగే వారి నుండి తీవ్ర వ్యతిరేకత కూడా ఎదురైంది అని చెప్పుకోవచ్చు. అయితే మద్యం ప్రియులకు మద్యం తక్కువ ధరలో కాకుండా ఎక్కువ ధరలో విక్రయం చేయడం ఇలాంటివి చేస్తూ కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొన్నదనే చెప్పుకోవచ్చు. 4th పాయింట్, ప్రతీకార రాజకీయాలను కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రతీకార రాజకీయాలు చేశారు వైఎస్ఆర్సీపీ అని కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున మాట వినిపిస్తుంది. 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన రాజకీయ కక్షపూరిత విధానాలనే ఆ పార్టీకి ఘోరమైన ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేయడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ధోరణి బహిర్గతమైందని అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. సొంత పార్టీ ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు అరెస్టు, సిఐడి కస్టడీలో ఆయనను కొట్టించారన్న ఆరోపణలు వ్యవహారం చినికి గాలివానలా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన వైసీపీలోనే ఉంటూ ముఖ్యమంత్రికి వ్యతిరేక వ్యాఖ్యలు ఫిర్యాదులు చేయడంతో వివాదం మరింత ముదిరింది. కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడని సీఎం జగన్ ధోరణి, ఈగో కారణాలే ఈ వివాదం తలెత్తాయని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు, ప్రతిపక్ష నేతలపై దాడులు వైఎస్ జగన్ యొక్క ప్రభుత్వంపై నెగిటివిటీ ముద్రను వేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో వివాదం, నిత్యం కోర్టు మొట్టికాయలతో వైఎస్ జగన్ ప్రభుత్వం జనంలో పలుచనైందని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం కూడా జనాల్లో చాలానే బలపడ్డదని మనం చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5, కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోవడం. నేరుగా నగదు బదిలీ, పరోక్ష నగదు బదిలీ వంటి డబ్బుల పంపిణీ పథకాలపైనే దృష్టి పెట్టిన వైఎస్ఆర్సీపీ రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టలేదు. రోడ్లు ఘోరంగా పాడైపోయిన వీడియోలు ఇలాంటివి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నప్పటికీ కూడా రోడ్లు అధ్వానంగా మారినాయి, చిన్న వర్షాలుగా రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. ఇలాంటి ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని చక్కర్లు కొట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎలాంటి రెస్పాన్స్ అవ్వలేదు. సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అది కూడా కొంతమేరకు వైఎస్ఆర్సీపీకి మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏపీలో రోడ్లు, ఏపీ సరిహద్దు ఇతర రాష్ట్ర ప్రాంతాలతో రోడ్లను పోలుస్తూ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని ఎలాంటి పట్టింపు తీసుకోలేదు. దానికి తోడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బువ్వ కావాలా, రోడ్డు కావాలా అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం బాధ్యతారహితాన్ని గుర్తు చేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు.
భారీగా వచ్చిన మెజారిటీతో సుపరిపాలనకు దిశగా ముందుకు సాగకుండా జగన్మోహన్ రెడ్డి నెగటివిటీ యాటిట్యూడ్తో ముందుకు పోవడమే ఈ మార్పుకి కారణమని కూడా చెప్పుకోవచ్చు. మరియు ఒక వర్గానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ వంటి నేతల క్యారెక్టర్లను దెబ్బతీసే ప్రయత్నం చేయడం వంటి నెగటివిటీ యాటిట్యూడ్తో ముందుకెళ్లారు అని కూడా సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ కృష్ణారావు కొన్ని పత్రికా కథనాల్లో కూడా చెప్పడం జరిగింది. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్ అధ్యక్ష, నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మీకు ఈ రోజు పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు, మరియు వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా తీసుకొస్తున్నారు బయటికి అని చెప్పి కూడా కొద్దిగా బ్యాడ్ బ్లేమింగ్ అయింది. ఎంప్లాయ్మెంట్కు కానీ ధరల నియంత్రణకు కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోయారు. పోలవరం లాంటి నిర్మాణాత్మక చర్యలు కూడా చేపట్టలేకపోయారు. ఆయన విధ్వంసక పాలన అలానే కొనసాగింది. అదే ప్రజల విముఖతకు కారణమని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు తెలియజేశారు.